పోయినసారి లగచర్ల గురించి మొత్తం రాష్ట్రంలో మీటింగులు పెడదాం అని ఆలోచన చేస్తే మా సత్యవతి రాథోడ్ గారు, మా కవిత గారు, శంకర్ నాయక్ గారు, అన్నా గిరిజనుల అడ్డా ఇది, మహబాద్ జిల్లా, మా రెడ్డి నాయక్ గారు కూడా మీరు ఇక్కడికే రావాలని చెప్పి అద్భుతంగా ఒక 25-30 వేల మందితోని మహబాద్ దద్దరిల్లిపోయే విధంగా అద్భుతమైన కార్యక్రమాన్ని ఇక్కడనే ఏర్పాటు చేసినారు. ఆ దెబ్బకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే లగచర్ల నోటిఫికేషన్ కూడా రద్దు చేసి ఆ జైల్లో పెట్టిన గిరిజన బిడ్డలను కూడా విడిపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ కూడా ఇక్కడికి వస్తుంటే గుండె నిండా సంతోషంగా ఉన్నది. గెలిచిన ఎన్నన్నది కాదు లెక్క, 130-140 గెలిచినాం, పర్వాలేదు. మిగిలినవి కూడా కొన్ని వాళ్ళు తొండి చేసుకొని గెలిచినారు, వాళ్ళు ఓ 10-20 వాళ్ళు మనం గెలిచినవి కూడా వాళ్ళ దానిలో కలుపుకున్నారు. కానీ భయపడేదేం లేదు, బాధపడేదేం లేదు. ముఖ్యంగా గెలిచి వచ్చిన మా సర్పంచ్ సోదరులను నేను కోరుతా ఉన్నా, మీ మీద ఒత్తిడి ఉంటుంది, ఇక మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. మీ ఎమ్మెల్యే అంటాడు, ఏమంటాడు, నేను మీకు ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యా, నేను మీ గ్రామ పంచాయతీలకు పైసలు ఇయ్యా అని బెదిరించే కార్యక్రమాలు ఇదివరకు చేసినారు, ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటే, గౌరవ సర్పంచులు, మీకు గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు ఎవరి అబ్బసొత్తో ఎవరి అత్త సొమ్మో కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా భారతదేశంలో 5 అంచెల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. పైన కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ప్రధానమంత్రి, మంత్రులు, ఎంపీలు వాళ్ళందరూ పైన ఉంటారు. రాష్ట్రాలకు వచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. దాని కిందికి వస్తే జిల్లా ప్రభుత్వం జిల్లా పరిషత్ రూపంలో ఉంటుంది. కొద్దిగా కిందికి వస్తే మున్సిపాలిటీలు, మండలాలు ఉంటాయి. ఇక గ్రామ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో గ్రామ పంచాయతీ.